ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి నేను, నా కుటుంబం, పరిచర్య నేను చాలా బాగున్నా. ఈరోజున మీ అందరికీ కూడా అధికారమును గురించి వాక్యమును బోధించాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. దేవుడు బైబిల్ గ్రంథంలో గొప్ప అధికారాన్ని తన బిడ్డలకి ఆయన అనుగ్రహించాడు. ఆయన అధికారము పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ అధికారముతో ఎన్నో పరాక్రమమైనటువంటి కార్యాలు జరిగించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. 2 వచనాలు నేను మీకు చదివిస్తాను. మొట్టమొదటిగా లూకాసు వార్త 10వ అధ్యాయము 19 నుంచి, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను నీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19 కూడా చూస్తే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇయ్యుడి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు బైబిల్ గ్రంథంలో ఆయన తన 12 మంది శిష్యులను పంపించేటప్పుడు కానీ, 70 మంది శిష్యులను ఆయన బయటికి పంపించేటప్పుడు కానీ, ఆయన వారికి ఊరికనే వారిని బయటికి పంపించకుండా ఆయన సమస్త బోధను వారికి తెలియచేసి, ఆ బోధతో పాటుగా, ఆ జ్ఞానంతో పాటుగా ఆయన గొప్ప అధికారాన్ని వారికి అనుగ్రహించినట్లుగా ఈ భాగంలో మనం చూస్తున్నాం. సేవ పరిచర్య నిమిత్తము బయటికి వెళ్తున్న బిడ్డలకి ఆయన వాక్యమును మాత్రమే అందించి పంపించడం లేదు, ఆయన తన యొక్క బోధను మాత్రమే అందించి పంపించడం లేదు, తన యొక్క జ్ఞానాన్ని మాత్రమే అందించి వారిని బయటికి పంపించడం లేదు. ఆయన వారికి ఒక ప్రత్యేకమైన అథారిటీని ఆయన అనుగ్రహిస్తున్నాడు. అధికారము ఇది ఎవరైతే పొందుకుని ఉంటారో వారి సేవ పరిచర్యలో గొప్ప మార్పును వారు చూడగలుగుతారు. అధికారమును ఎవరైతే కలిగి ఉంటారో ఆ యేసు నామములో వారు ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి, వారు ఎన్నో గొప్ప కార్యాలు చూడగలుగుతారు. అందుకే శిష్యులను మీరు చూడండి, ఆ అపోస్తుల కార్యముల గ్రంథం మీరు చూసినట్లయితే, 1 కొరింథీ పత్రిక, 2 కొరింథీ పత్రిక, అలాగే పత్రికల మిగతావి మీరు చూసినట్లయితే ఎంత గొప్పగా వారు అధికారముతో వాక్యములను బోధించారు, ఎంత గొప్పగా వారు ఆ అధికారములను ఉపయోగించారు. తండ్రి వారికి అనుగ్రహించిన అధికారము వారికి ఇచ్చిన కొలది వారు ఎంతగా వాటిని విస్తరింప చేసుకున్నారో బైబిల్ గ్రంథంలో మనమందరం కూడా చూస్తా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఆయన ఆ ప్రత్యేకంగా తన యొక్క బిడ్డలను పంపించేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి అధికారాన్ని ఇస్తున్నాడు. ఈ అధికారము వారితో ఉంటే అద్భుతమైన కార్యాలు చూడగలుగుతారు. ఈ అధికారము వారిలో ఉంటే గొప్ప కార్యాలు వారు చూడగలుగుతారు. సేవ పరిచర్యలో సమూలముగా గొప్ప విప్లవాన్ని చూస్తారు, ఉన్నతమైనటువంటి స్థితిగతులను చూడగలుగుతారు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా అధికారంగానే ఉంటారండి. ఈ రోజున మన బోధ అధికారంగానే ఉండాలి, మనం మాట్లాడే తీరు అధికారంగానే ఉండాలి, మన ప్రార్థనా విధానాలు అధికారంగానే ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన సర్వ అధికారం కలిగిన దేవుడై ఉన్నాడు. తన బిడ్డలకు ఆయన సర్వాధికారం ఇచ్చాడు. కాబట్టి ఆయన పిల్లలమైన మనం కూడా ఆ సర్వాధికారంతో సేవ పరిచర్యను చేసేవారిగా ఉండాలి పిల్లారా. ఆ అధికారము మన జీవితాలలో గొప్ప కార్యాలను చేసుకుంటూ పోతుంది. ఒకసారి యేసయ్య సీమోను పేతురుని పిలుచుకున్నాడు. సీమోను పేతురుని పిలిచి, సీమోనా, నువ్వు భూమి మీద దేనినైతే బంధిస్తావో అది పరలోకంలో కూడా బంధించబడుతుంది, నువ్వు భూమి మీద ఏదైతే విప్పుతావో అవి పరలోకంలో కూడా విప్పబడుతుంది అని చెప్పి సీమోను పేతురుకు అక్కడ ఆయన మాట్లాడతాడు. ఆ అధికారము సీమోను పేతురుకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. భూమి మీద ఏదైతే నువ్వు విప్పుతావో, చూడండి ఎంత గొప్ప అనుభవాన్ని దేవుడు అతనికి ఇస్తున్నాడు, అధికారాన్ని ఇస్తున్నాడు. భూమి మీద నువ్వు దేన్నైతే బంధిస్తావో, భూమి మీద నువ్వు దేన్నైతే విప్పుతావో, అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక జాలరును పట్టేటువంటి, ఒక సామాన్యమైన చేపలు పట్టే జాలరి, సామాన్యమైనటువంటి జాలరిని యేసయ్య ఎంత గొప్ప అధికారంతో ఆయన ఆశీర్వదిస్తున్నాడో, అభిషేకిస్తున్నాడో ఈ భాగం మనకు కనబడుతుంది ప్రియులారా. తన్ను వెంబడించే బిడ్డలకు ఆయన ఇచ్చే అధికారం గురించి ఈరోజు నేను మీకు చెప్తున్నాను. ఒక సీమోను పేతురు జాలరి, చేపలు పట్టేవాడు, విద్య లేని పామరుడై ఉన్న మనిషి ఆయన అధికారం అనుగ్రహిస్తున్నాడు. ఒక మనిషి భూమి మీద ఏదైతే బంధిస్తున్నాడో పరలోకంలో అది బంధించబడుతుంది. భూమి మీద నువ్వు ఏదైతే విప్పుతున్నావో అది పరలోకంలో విప్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు తన బిడ్డలకి ఇచ్చినటువంటి అధికారం అది. ఆయన వారి చేతులకు ఆ తాళపు చెవులను అప్పగిస్తున్నాడు. ఈ రోజున దేవుడు నీకే ఆ తాళపు చెవులు అప్పగించాడు. ఆ అద్భుతాలు రిసీవ్ చేసుకునే ఆ తాళపు చెవులు దేవుడు నీకే ఇచ్చాడు.
ఆ గొప్ప కార్యాలు చూడగలిగే ఆ తాళపు చెవులను దేవుడు పేతురుకి ఇచ్చినట్లుగా ఈ రోజున నీకు కూడా ఇస్తున్నాడు. నీ పిల్లలకు కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన అధికారములకు లోబడి ఉన్నావు కాబట్టి, నువ్వు ఆయన అధికారంతో ముందుకు వెళ్తున్నావు కాబట్టి, నువ్వు ఆయన అధికారమును కలిగి ఉన్నావు కాబట్టి, ఆయన అథారిటీ నీ జీవితంలో ఉన్నతమైన అనుభవాలను చూపించుకుంటూ తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నా దేవుడు నీ జీవితాలలో బలమైన కార్యాలు చేయునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీ అనుభవాలను కంప్లీట్గా మార్చి సమూలముగా తన పరిచర్యలలో మీకు గొప్ప గొప్ప అనుభవాలతో ముందుకు తీసుకుని వెళ్ళునుగాక. ఆమేన్. అధికారము, అథారిటీ అనేటువంటిది దేవుడు తన బిడ్డలకు, తన సేవకులకు, తన పరిచర్య చేసేటువంటి వారికి ఆయన అనుగ్రహించాడు. ఇంకా బైబిల్లో మనం చూసినట్లయితే ఒక చోట యేసు ప్రభువు వారు వాక్యం చెప్తున్నాడు సమాజ మందిరంలో. ఆయన సమాజ మందిరంలో వాక్యం చెప్తున్నప్పుడు అక్కడికి చాలా మంది వచ్చారు, వాక్యమును వింటున్నారు. అక్కడికి వాక్యం వింటున్నటువంటి సందర్భంలో ఆ సమాజ మందిరపు అధికారులు, శాస్త్రులు, ఆ పరిశీలందరూ కూడా వచ్చి వాళ్ళు అంటున్నారు, ఈయనకి ఏం అధికారం ఉంది, అసలు ఎక్కడ దీనికి అధికారము, ఈయన బోధ ఏంటి అధికారముతో ఉన్నది, ఈయన బోధ ఏంటి చాలా అధికారంతో కూడుకున్నట్లుగా ఉంది, చాలా అధికారంగా చెప్తున్నాడు, ఈయనకి ఎవరిచ్చారు ఇంత గొప్ప అధికారం అని ఆశ్చర్యపోతున్నారండి. దేవుని పిల్లలమైన మనము కూడా ఎక్కడ నిలబడినా కానీ దేవుని కోసం మండేటువంటి అగ్నిగా మార్చబడాలి, మండేటువంటి కణముగా నిలబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని యొక్క పరిచర్యలో మనమందరం కూడా ఎలా ఉండాలంటే, ఆ దేవుని యొక్క సేవా విధానంలో ఆయన కొరకు రగులుతున్నటువంటి, మండించబడుతున్నటువంటి సంఘముగా, సేవకుడముగా, పరిచర్యగా ఎప్పుడైతే మనము మార్చుకుంటామో ఆయన తన అధికారము చేత, తన అధికారం అంతటి చేత మన జీవితంలో కార్యాలు చేసుకుంటూ వెళ్తాడు. ఎందుకు తెలుసా? మనం ఆరాధించే దేవుడు అధికారంతో బోధిస్తున్నాడు. ఇక్కడ సమాజ మందిరపు అధికారులు చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి అధికారము? ఎక్కడి నుంచి వచ్చింది యొక్క అధికారము? ఎక్కడి నుంచి పొందుకున్నాడు ఈ యొక్క అధికారము? ఎలా వచ్చింది ఇతనికి ఈ యొక్క అధికారము? ఇంకా మనం చూసినట్లయితే అక్కడ ఒక దయ్యం పట్టిన వాడిని యేసయ్య బాగు చేసిన తర్వాత ఆయన అధికారముతో ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయం 32 నుంచి మీరు చూసినట్లయితే ఆయన వాక్యం అధికారంతో చెప్తున్నప్పుడు ఆశ్చర్యపోయారు. అధికారంతో అతనిలో ఉన్న అపవిత్రాత్మను గద్దిస్తున్నప్పుడు కూడా ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలందరూ చూసి ఈయన ఇంతటి అధికారం ఎలా పొందుకున్నాడని, ఈయన అధికారంతోనూ బలముతోనూ అపవిత్రాత్మను ఆజ్ఞాపింపగానే ఇది ఎలా వెళ్ళిపోయింది అని చెప్పని 4వ అధ్యాయం 36వ వచనంలో అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. అధికారంతో బోధిస్తున్నాడు రా ఆయన, అధికారంతో ప్రార్థన చేస్తున్నాడు రా ఆయన, అధికారంతో ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు రా. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఈ అధికారము? ఈ రోజున ఎక్కడి నుంచి వచ్చింది ఈ సేవా జీవితం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్థితి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్థాయి? ఎక్కడి నుంచి వచ్చింది నీ జ్ఞానం? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ మాటలు? ఆయన మీకు అందించబట్టే కదండి, ఆయన నీకు ఇవ్వబట్టే కదండి. అధికారమును, సమస్త అధికారమును ఆయన మనకు అనుగ్రహించి ఉండగా మనం ఈ రోజున వాటిని పొందుకొని ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది చాలా తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు యేసయ్యని. ఆయన కొన్ని మాత్రమే చేస్తాడు, ఆయన కొన్ని మాత్రమే తెలుసు, తండ్రి మిగతాయి చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు అని అనుకుంటున్నారు. కానీ త్రిత్వంలో ఆ ముగ్గురు కూడా సమానమే. ఒకటి తక్కువ, ఒకరికి ఎక్కువ, ఒకరికి ఈ పోర్షను, ఇంకొకరికి ఈ పోర్షను అన్నట్లుగా ఎక్కడ కూడా మనము బైబిల్ లేఖనాల్లో మనం చూడం పిల్లారా. ఆయన అన్లిమిటెడ్ గాడ్. అలాంటి ఆయన అన్లిమిటెడ్ గాడ్ని లిమిట్ చేసి పెడుతున్నారు ఈ రోజున చాలా మంది. ఒక సహోదరుడు అంటున్నాడు, దేవుడు ఇవి చేయలేవు బ్రదర్, యేసయ్య ఇవి చేయలేడు అని అంటున్నాడు. ఎవరు చెప్పారు యేసయ్య చేయలేడు చూపియండి అని చెప్పని అడిగాను. నా ప్రశ్నకు వాళ్ళు ఇంతవరకు జవాబు ఇవ్వలేదు. ఆయన చెయ్యలేడు, ఆయన వల్ల కాదు అంటానికి బైబిల్ గ్రంథంలో ఆస్కారం లేదు. ఆయన దగ్గరికి ఎవరైతే వచ్చారో వారు ఎట్టి వ్యాధిగ్రస్తులైనా సరే వారిని బాగు చేశారు. చిన్నపిల్లలు వచ్చారు, వారిని దీవించాడు. తల్లిదండ్రులు వచ్చారు, వారిని ఆశీర్వదించాడు. పిల్లలతో వాళ్ళు వచ్చారు, వారిని స్వస్థపరిచాడు. చంద్ర రోగము కలిగిన వారిని, పక్షవాయువు గల వారిని, దుష్ట శక్తుల చేత పీడించబడుతున్న వారిని, అంధకార సమూహాలతో బంధించబడినటువంటి వారిని, సేనా దయ్యము లాంటి పట్టినటువంటి వారిని, అధికారులు లాంటి ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి సుంకపు గుత్తాదారుడైన జక్కయ్య లాంటి వారు, పరిసయుడు లాంటి వారు యేసయ్యని ఇంటికి ఆహ్వానించారు. ఎవరింటికి కావాలంటే వారింటికి ఆయన వెళ్ళాడు. బేదవాడైనటువంటి లాజరు ఇంటికి వెళ్ళాడు. అలాగే జక్కయ్య ఇంటికి కూడా ఆయన వెళ్ళాడు, పరిసయుడి ఇంటికి కూడా ఆయన వెళ్ళాడు. ఆయన అధికారము చాలా ఉన్నతమైనది. ఆ అధికారమైనటువంటి నామములో సీమోను, పేతురులు, అలాగే ఆ అధికారముతో దేవుని యొక్క శిష్యులందరూ కూడా, యోహాను గారు కూడా, ఆ అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆజ్ఞాపించగా
ఆజ్ఞాపించగా ఆ అధికారంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయి పిల్లారా. ఆ అధికారంలో ఇది జరగలేదంటానికి ఎక్కడ కూడా ఆస్కారం లేదండి. ఈ అధికారంలో ఈ నామములో ఇది జరగదు, ఈ నామములో ఇది ఉండదు, ఈ నామములో ఇది చేయబడదు అని అంటానికి బైబిల్లో ఎక్కడ కూడా రుజువు లేదు. యేసయ్యకు సమస్తము సాధ్యమే అంటాడు ఆయన బైబిల్లో. ఒక తండ్రి తన కుమారుని బాగు చేయడానికి వచ్చినప్పుడు, అయ్యా అపనమ్మకము లేకుండా నాకు చెయ్యయ్యా, నా బిడ్డను బాగు చేయని శిష్యులు బాగు చేయలేకపోయారు అని చెప్పంటే ఆయన అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మార్తా మరియలతో చెప్తున్నాడు, మార్తా మీరు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తారు. మీ సహోదరుడు చనిపోయాడని మీరు అనుకుంటున్నారు, మీ సహోదరుడు కుళ్ళిపోయిన శరీరంతో లోపల ఉన్నాడని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తారు. ఆ తండ్రితో చెప్తున్నాడు, నీ కుమారుడు తరచుగా నీళ్ళలోను అగ్నిలోను పడుతూ చాలా గాయపరుచుకుంటున్నాడని మీరు అనుకుంటున్నారేమో, కానీ నీవు నమ్మిన ఎడల మహిమను చూస్తావు. సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది. నా నామములో మీరు ఏమి చేసినను, నా నామములో మీరు ఏమి ఆజ్ఞాపించినను, నా నామములో మీరు ఏది తలపెట్టినను ఆ కార్యము యేసు నామములో జరుగును గాక, జరుగుతుంది. ఆయన జరిగించేటువంటి దేవుడు పిల్లారా. ఆయన మన జీవితాలలో కార్యాలు చేయకపోతే, ఆయన మన జీవితంలో నిలబెట్టకపోతే మనం ఏమైపోయే వాళ్ళమో ఒక్కసారి ఆలోచన చేయండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు మీరు చూసినట్లయితే, ప్రతి వాడును కూడా పై అధికారులకు లోబడి ఉండవలను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమించబడి ఉన్నవి. హల్లెలూయా. ఉన్న అధికారాలన్నీ కూడా ఎవరి వల్ల నియమించబడి అంట? దేవుని వల్ల నియమించబడి ఉన్నవి. ఈ రోజున నీ జ్ఞానం వల్ల ఈ అధికారం నువ్వు పొందుకోలేదో, నీ స్థాయి వల్ల ఈ అధికారాన్ని యథార్థిని నువ్వు పొందుకోలేదు, నీ టెక్నాలజీ రంగం వల్ల ఈ అధికారాన్ని నువ్వు పొందుకోలేదు, విదేశాల్లో నివసించడం వల్ల ఈ అధికారాన్ని నువ్వు పొందుకోలేదు. ఇది కేవలం దేవుని వల్ల మాత్రమే. ఏ అధికారమైన భూమి మీద ఉంటే, ఏ అధికారమైనా సరే ఒక మనిషి పొందుకున్నాడంటే ప్రతిదీ కూడా అధికారము ఆయన అనుగ్రహించబట్టే. నీ స్థితి మార్చబడింది, ఆయన అనుగ్రహించబట్టే నీ స్థాయి మార్చబడింది, ఆయన అనుగ్రహించబట్టే నీ హోదా మార్చబడింది, ఆయన అనుగ్రహించబట్టే ఆ అధికారంను పొందుకొని అద్భుతమైన పరిచర్యలు చేయగలుగుతున్నాం. ఆయన అనుగ్రహించబట్టే. ఆయన లేకపోతే ఏమైపోయే వాళ్ళము? ఆయన అధికారం మనకేమైపోతే మన స్థితి ఏమైపోయేది, మన జీవితాలు ఏమైపోయేవి? సర్వ అధికారం కలిగిన దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడడానికి మనం ఏ పాటి వాళ్ళం? యేసు నామమును తక్కువ చేసి మాట్లాడటానికి, లిమిట్లో పెడతానికి నువ్వే పాటి వాడివి, నేనే పాటి వాడిని. ఆయన ఎంత గొప్ప శక్తి కలిగినటువంటి వాడు, ఆయన ఎంత బలవంతుడైనటువంటి దేవుడు. యేసు నామములో జరగని కార్యం ఏదైనా ఉన్నదా? యేసు నామములో కలగని రోగము, పోని రోగము, కుదరని రోగము ఏదైనా ఉన్నదా? మన జీవితాలలో జరగని అద్భుతం ఏదైనా ఉన్నదా యేసు నామములో? మన విశ్వాసం యేసయ్య, మన రక్షణ యేసయ్య, మన మార్గము యేసయ్య, మన విధానమే యేసయ్య. ఆయన వైపు చూడాలి, కానీ లిమిట్ గాడ్గా, కొంత మాత్రమే చేసేవాడిగా, కొన్ని విషయాల్లోనే ఉండేవాడిగా చేయటానికి నువ్వెవరివి, నేనెవరిని కదండి. మనం ఏ పాటి వాళ్ళము? మనం ఎలాంటి వాళ్ళము? దేవుడు ఆజ్ఞాపించబట్టే ప్రతి మనిషికి కూడా అధికారము రాగలిగింది అని అంటున్నాడు ఇక్కడ. ప్రతి మనుషుడు కూడా వారు అధికారములను పొందుకొని ఉన్నారంటే కారణము కేవలము ఆయన ఇవ్వబట్టే. ఒకరోజు యేసు ప్రభు వారు మత్తయి సువార్త 9వ అధ్యాయం మీరు చూసినట్లయితే మొదటి నుంచి ఆయన దోణి ఎక్కి అద్దరికి వెళ్ళిపోయిన తర్వాత ఒక గ్రామంలో ప్రవేశించినప్పుడు కొంతమంది మనుషులు పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని మంచముతోనే తీసుకొని వచ్చారు యేసయ్య దగ్గరికి. అప్పుడు యేసయ్య అతన్ని చెప్తున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీవు స్వస్థపరచబడుము అని చెప్పి పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని ఇంటికి పొమ్ము అని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. యేసయ్య అతన్ని స్వస్థపరుస్తున్నాడు. నీ పాపములు క్షమించబడిని అని చెప్పాను అన్నప్పుడు అక్కడ 9వ అధ్యాయం 8వ వచనం మత్తయి సువార్తలో జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరిచిరి. హల్లెలూయా. వారు యేసయ్యని దేవుడిగా అప్పటి వరకు అనుకోలేదు. ఆయన యేసయ్యను దేవుడిగా వాళ్ళు ఆరాధించలేదు. వారు యేసు ప్రభు వారిని ఒక క్రొత్త వ్యక్తిగా చూస్తా ఉన్నారు, ఒక మనిషిగానే వారు చూస్తున్నారు. కానీ అక్కడున్న ప్రజలందరూ గమనించారేంటి తెలుసా? అసలు ఈయన ఇట్టి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? పక్షవాయువు గలవాడిని ఆ ప్రజల మధ్యలోనే, ఆ కొత్త ప్రజల మధ్యలోనే మంచం ఎత్తుకొని నడువుము అని చెప్పి అన్నప్పుడు వాడు దిగ్గున లేచి తన మంచం ఎత్తుకొని వాడు నడుస్తుంటే ఆ జనులు చూసి ఆశ్చర్యపోతున్నాడు, ఈయన ఈ అధికారం ఎలా పొందుకున్నాడు? ఈ రోజున రక్షించబడిన ప్రియ దేవుని సంగమా,
రక్షణ పొందుకున్నప్పుడే దేవుని బిడ్డ. సేవ చేసే ఓ సేవకుడా, దేవుని యొక్క వాక్యం కోసం పరితపిస్తూ అనేక ప్రాంతాలు సేవ చేస్తున్న ఓ సువార్థికుడా, వాక్యం చెప్తుంది ఆయన అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారాన్ని ఉపయోగించే బాధ్యత నీది. ఆయన నీకే అధికారాన్ని ఇచ్చాడు. ఆయన మనకు తన అధికారం అంతటిని అనుగ్రహించాడు. తన అధికారం అంతటిని ఆయన మనకు అనుగ్రహించి ఉండగా తన బిడ్డలమైన మనము ఆ అధికారంను పొందుకున్నామా? ఆ అధికారాన్ని ఉపయోగించే వారిగా ఉన్నామా? దుర్వినియోగం చేసుకునేటువంటి వారిగా ఉన్నామా? ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. ఒకసారి యేసు ప్రభు వారు సేవ పరిచయ విధానంలో ఆయన కుష్టి రోగులను, ఉచ్చకాలు చేతులు గల వారిని, ఏమంటే గుడ్డి వారిని, కుంటి వారిని ఆయన అధికారముతో బాగు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అధికారంతో బాగు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఆ యెరికో పట్టణంలో కావచ్చు, ఆయన గలిలయ పట్టణంలో కావచ్చు, ఆయన యూదయ సమరయ ప్రాంతాల్లో కావచ్చు, అధికారముతో యెరూషలేము దేవాలయంలో కావచ్చు, అధికారముతో వాక్యాన్ని బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన బోధ అథారిటీగా ఉండాలి, అధికారాన్ని పొందుకున్నట్టుగా ఉండాలి. ఆయన మనకు అనుగ్రహించాడు. ఆల్రెడీ హీ సెండ్. పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలతో చేసుకుంటూ వెళ్తాడు. ఆయన మనకు ఆల్రెడీ అనుగ్రహించాడు. కాబట్టి ఈ అధికారము చేత మనము ఏం చేయాలి? సేవ పరిచర్యను ప్రారంభించాలి. అధికారంగా ఉండాలి. చూసే ప్రజలు ఏంటి ఈయన బోధ క్రొత్తగా ఉంది, చూసే ప్రజలు ఏంటి ఈయన చేసే పనులు క్రొత్తగా ఉన్నాయి, ఏంటి ఈయన పరిచర్య విధానం చాలా క్రొత్తగా ఉంది, ఏంటి ఈయన యొక్క రక్షణ విధానము చాలా క్రొత్తగా ఉంది, ఏంటి ఈయన చేసేటువంటి పరిచర్యలు, ఈయన చేసేటువంటి మాట్లాడేటువంటి విధానాలు చాలా క్రొత్తగా ఉన్నవని, ఈ అధికారం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అధికారం ఇతను ఎలా కలిగి ఉన్నాడని ఆశ్చర్యపడేటట్టుగా మన అధికారం ఉండాలి ప్రియులారా, మన బోధ ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. ఒక రోజున సమరయ ప్రాంతాల్లో, యూదయ సమరయ ప్రాంతాల్లో సమరయులు చాలా మంది దేవుని యొక్క వాక్యం విని అంగీకరించారంట. ఎవరు? సమరయులు. క్రైస్తవులు కాదండి, యూదులు కాదండి, సమరయులు, అన్యజనులు దేవుని యొక్క వాక్యం అంగీకరించారని అపోస్తులకు తెలిసింది. అపోస్తులకు తెలిసి వారేం చేశారంటే ఆ ప్రజల దగ్గరికి యోహాను గారిని, పేతురు గారిని పంపించారు. పేతురును, యోహాను గారిని పంపిస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో పేతురు, యోహానులు 17-18 వచనాలు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 18వ వచనం. అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లుగా ఈ అధికారము నాకు ఇయ్యుడి అని చెప్పానంటున్నాడు. అక్కడికి ఆ శిష్యులు వెళ్ళిపోయి వారు సువార్తను ప్రకటించి ఆ ప్రాంతంలో ఉన్న వారు అంగీకరించారు దేవుణ్ణి అని చెప్పారని వారి మీద చేతులు పెట్టి ప్రార్థిస్తుంటే వెంటనే వారు పరిశుద్ధాత్మను వరమును పొందుకున్నారు. ఈ పరిశుద్ధాత్మ శక్తిని, అనుభవాన్ని, ఈ పరిశుద్ధాత్మను ఎప్పుడైతే వారు రుచి చూశారో, పరిశుద్ధాత్మ అనుభవాన్ని వాళ్ళు ఎప్పుడైతే చూశారో, వారు మామూలు మనుషుల్లాగా లేరు, వారు సామాన్యమైన మనుషుల్లాగా లేరు. ఎందుకంటే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో 123 మంది మేగడ గదిలో ఉన్నప్పుడు ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా విభాగించబడి వారి మీద ఒక్కొక్కరి మీద వ్రాలగా అక్కడ ఉండిద్ది. వారు అన్య భాషలు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే విధానం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వీరేంటి కొత్త భాష మాట్లాడుతున్నారు, వీరేంటి చాలా కొత్తగా కనబడుతున్నారు, వీరేంటి చాలా కొత్తగా పదాలు పలుకుతున్నారని ఆశ్చర్యపోయారు. పరిశుద్ధాత్మ వారిలోనికి వచ్చినప్పుడు ఇక వారు వారి కంట్రోల్లో ఉండరండి, ఇక వారు వారి యొక్క స్వాధీనంలో ఉండరండి. కాబట్టి ఆ పేతురు, యోహాను వారి మీద చేతులుంచి ప్రార్థించగా వారు పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ జరిగించిన కార్యాలను బట్టి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. వారిలో సీమోను బర్యోను అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడు చూసి డబ్బు మూటను తీసుకుని వచ్చి వారి పాదముల దగ్గర పెట్టి, ఈ డబ్బు తీసుకొని మీరు ఎలాగైతే చేతులుంచగానే పరిశుద్ధాత్మ వచ్చిందో నేను కూడా చేతులుంచగానే పరిశుద్ధాత్మ వచ్చులాగునా నాకు కూడా ఇటువంటి అధికారం నాకు దయచేయండి అని అడుగుతున్నాడు. డబ్బులు పెట్టి. పిల్లారా, డబ్బులు పెడితే వచ్చేటువంటిదా ఈ అధికారం? ఎక్కడికో ప్రయాణం చేసిపోతే వచ్చేదా ఈ అధికారం? నీ దశంభాగాలు, నీ కానుకలు ఎవరికో ఇస్తే వచ్చేదా ఈ అధికారం? వాళ్ళు పొందుకున్నారు కాబట్టి నేను కూడా అక్కడికి వెళ్ళి కూర్చుంటే, నేను కూడా వాళ్ళతో సహవాసం చేస్తే, జట్టు కడితే వస్తుంది నాకు కూడా ఈ అధికారం అని అనుకుంటున్నావా? లేదు 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 ప్రియులారా, కేవలం నీ జీవితంలో యేసును అంగీకరించిన తర్వాత, యేసు వైపు నువ్వు తిరిగిన తరువాత, యేసు వైపు నువ్వు నడుస్తూ ప్రారంభిస్తున్నప్పుడు ఆయన సంపూర్ణ అధికారానికి నువ్వు లోబడి జీవించగలిగితే నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ సేవ చేస్తున్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ఆయన నీకు, నీ కుటుంబానికి తన అధికారమును అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. ఆయన అధికారమును అనుగ్రహించే దేవుడు. పరుగులు తీస్తుంటారు చాలామంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నవి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరేం పొందుకోలేరు, సున్నా అంతా కూడా. మీరు చేయాల్సింది ఒకే ఒక పని ఏంటంటే ఆయన సంపూర్ణ అధికారానికి లోబడి జీవించండి.
ఆయన సంపూర్ణ అధికారానికి లోబడి జీవించి ఆయన వైపు తిరగండి, ఆయనకు మొరపెట్టండి. ఆయన మీ జీవితంలో తన అధికారం అంతటినీ మీకు ఉపయోగించి మిమ్మల్ని గొప్ప ఉన్నతమైన పరిచర్య చేసేవారినిగా ఆయన నిలబెడతాడు. పిల్లారా, ఆశ్చర్యపోతున్నాడు ఆ బర్యోనా. ఆశ్చర్యపోయి ఆయన అడుగుతున్నాడు, అయ్యా నేను కూడా చేతులు ఉంచగానే ఈ వరం పొందుకోవాలి, అనేక మంది మార్చబడాలి, అనేక మంది స్వస్థపరచబడాలి, అనేక మంది పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావాలి, ఆత్మను పొందుకొని గంతులు వేయాలి, నేను కూడా వారి మీద చేతులు పెట్టగానే ఈ కార్యము ఎంతగా నేను పొందుకోవాలంటే ఈ డబ్బు ఎంత కావాలో తీసుకోండి, నాకు దయచేయండి ఆ వరాన్ని అని అంటున్నాడు. ఈ రోజున పిల్లారా, ఎవరో చేయబెట్టి ప్రార్థన చేస్తే నీకు ఆ వరం రాదండి. ఎవరో నీ కోసం ప్రార్థన చేస్తే ఆ వరం నీకు రాదండి. నీ యొక్క భక్తి జీవితం, నీ ప్రార్థన జీవితం, నీ యొక్క సమర్పణ, నువ్వు కలిగి ఉన్నటువంటి నిరీక్షణ, దేవుని యందు నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ తగ్గింపు జీవితం, ఆయన అధికారంలో పూర్తిగా నువ్వు లోబడి ఉండేటువంటి విధానమే, నీ ప్రార్థన జీవితమే నేను సమస్తమైనటువంటి వాటి మీద అధికారినిగా చేస్తుంది. ఆ వాక్యం దాకా చదివాం కదా, అధికారములన్నీ ఆయన వల్ల మాత్రమే అనుగ్రహించబడి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. అధికారములన్నీ కూడా ఆయన వల్ల మాత్రమే అధికారం అనుగ్రహించబడింది. కాబట్టి ఇప్పుడు ఈ అధికారం నువ్వు పొందుకోవాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, ఈ అధికారం నువ్వు పొందుకోవాలంటే తను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించాను. హల్లెలూయా. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ కూడా ఆయన దేవుని పిల్లలగుటకు అధికారమును అనుగ్రహించాడంట. ఈరోజు నువ్వు ఆయన అంగీకరిస్తే చాలు, ఆయన అంగీకరిస్తే చాలు, ఆయనకు పూర్తిగా నువ్వు లోబడి జీవిస్తే చాలు. తను అందరూ అంగీకరించిరో వారందరికీ కూడా ఆయన అధికారమును అనుగ్రహిస్తున్నాడు. అధికారం అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వారికి అధికారమును అనుగ్రహిస్తున్నాడు. ఒక రోజున పిలాతు యేసు ప్రభు వారిని అరెస్టు చేసి ఆయన దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు వారితో అంటాడు, నాకు అధికారం ఉంది, నేను తలుచుకుంటే మరణశిక్ష నేను ఇప్పుడే రద్దు చేస్తాను, నాకు అధికారం ఉంది అని చెప్పానంటే, నువ్వు అధికారమును పరలోకమందున నా తండ్రి నీకు ఇస్తేనే తప్ప నువ్వు పొందుకోలేదని అంటాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గనుక బైబిల్లో చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనం, యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. హల్లెలూయా. నీకు ఇవ్వాలి ముందు, నా మీద నువ్వు అధికారం పొందుకోవాలంటే, నా మీద నువ్వు జులుం ప్రదర్శించాలంటే, నా మీద నువ్వు ఒకవేళ నాకు శిక్ష వేయాలన్నా కానీ నీకు ఒక పరలోకం నుంచి ఒక గేట్ పాస్ రావాలి, నీకు పరలోకం నుంచి ఒక విధానం రావాలి. ఆయన అనుగ్రహించకుండా నువ్వు నా మీద ఏమి చేయలేవు, ఏ అధికారం కూడా పని చేయదని అంటున్నాడు. కాబట్టి పిల్లారా, ఈ రోజున నీ జీవితంలో దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క మాట లేకుండా వేరే ఏ దుష్ట శక్తి యొక్క ప్రభావము, వేరే ఏ దుష్టుని యొక్క అనుమతి నీ మీదకి రానే రాదు. ఎందుకో తెలుసా? ఆయన సమస్తమును కూడా సమకూర్చి జరిగించేవాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే యోబు భక్తుడు, దేవుని యందు చాలా భయభక్తులు కలిగినటువంటి వాడు. తన కుటుంబము ఎంతగా వర్ధిల్లబడిన కుటుంబమో 1వ అధ్యాయం మీరు చూసినట్లయితే 9, 10, 11, 6 నుంచి మీరు చదివినట్లయితే అక్కడ దేవుడు ఆస్తినంతటిని ఆశీర్వదించాడు అని చెప్పనుండింది. చాలా ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. వారింటి చుట్టూ కూడా ఒక కంచె వేశాడంట. యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ, యోబు పిల్లల చుట్టూ దేవుడు ఒక కంచె వేశాడు. అపవాదిని అడుగుతున్నాడు దేవుడు, యోబును చూసావా అంటే, నువ్వు అతన్ని ఆశీర్వదించబట్టే, అతని చేతి పని నువ్వు దీవించబట్టే నేను ఏం చేయలేకపోతున్నాను ప్రభువా, అతని చుట్టూ కూడా ఒక కంచె వేశావు, ఆ కంచె దాటుకొని నేను వెళ్ళలేకపోతున్నాను, ఆ కంచె ఒక్కసారి తీసి చూడు, నా ప్రతాపమేంటి నేను చూపిస్తానని చెప్పని అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, యోబు చుట్టూ ఆ కంచె ఎలా వచ్చింది? యోబు కుటుంబం చుట్టూ ఆ కంచె ఎలా వచ్చింది? యోబు వ్యాపారం చేసేవాడే, ఉద్యోగం చేసేవాడే, పనులు చేసేవాడే, సంపాదించేవాడు ఆస్తిని. ఏమంటే యోబు దగ్గర చాలా సామాగ్రి ఉంది, చాలా వస్తు సంపద ఉంది, పశు సంపద ఉంది, కొన్ని వేల జతల పశువులు ఉన్నవి మనం చూస్తాము 1వ అధ్యాయం 1వ వచనాల్లోనే. మరి ఈ స్థితిని అతను పొందుకోవటానికి, అతని పని, అతని చేతి పని, అతని రాబడి ఇంతగా దీవించబడటానికి గల కారణం ఏంటో తెలుసా? అరుణోదయమనే ఆ 1వ అధ్యాయం 6వ వచనంలో, అరుణోదయమనే తన బిడ్డల్ని పిలిపించుకొని తన ఇంట్లో నిలబెట్టుకొని ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులు అర్పించి దేవునికి ప్రార్థన చేసేవాడు. వీరు ఏదైనా విషయంలో పొరపాట్లు చేశారేమోనని మొట్టమొదటిగా దేవుని వైపు చూసి దేవునికి తన బిడ్డల కొరకు మొరపెట్టేవాడు. దేవునికి తన బిడ్డల గురించి, తన బిడ్డల క్షేమాన్ని గురించి మొరపెట్టుకునేవాడు. తన స్థితిని గురించి మొరపెట్టుకునేవాడు. తన యొక్క వ్యాపారముల గురించి, తన యొక్క ఉద్యోగాల గురించి మొరపెట్టుకునేవాడు. తన ఆస్తిని గురించి ఆయన మొరపెట్టుకునేవాడు. అందుకే ఆయన యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ ఒక కంచె వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఇంకా చాలా ఉన్నాయండి. ఇట్లా చెప్పుకుంటా పోతే ఆయన అధికారము గొప్ప భద్రతనిస్తుంది. ఆయన అధికారము నీ ఇంటి చుట్టూ ఒక కంచెను వేస్తుంది. అపవాది కూడా ఏమీ చేయలేడు. హల్లెలూయా. అపవాది యొక్క కోరలు చెదకొట్టేవాడు మన దేవుడు. అపవాది యొక్క కోరలు పీకేసి తలను చెదకొట్టేటువంటి దేవుడు ఆయన. యేసు నామములో ఈరోజు నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి ఆ శక్తులు లయమైపోవునుగాక. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. నీ కుటుంబంలో నిన్ను పతనావస్థకు దిగజారుస్తున్న ఆ ఇంటి వాతావరణం అంతా యేసు నామములో మీ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక. అపవాది క్రియలను లయపరచునుగాక. అద్భుతాలు చేసేవాడండి మన దేవుడు. గొప్పవాడండి మన దేవుడు. సర్వ అధికారం కలిగిన వాడండి మన దేవుడు. సర్వ అధికారము మనకు అనుగ్రహించాడండి, మన ఇంటికి అనుగ్రహించాడండి. ఆ అధికారమును మనం పొందుకొని ఉండగా, ఆ అధికారమును మనం కలిగి ఉండగా మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా భయపడకూడదు పిల్లారా. ఎప్పుడు కూడా మనము భయపడకూడదు. ఎప్పుడు కూడా దేవుని యొక్క పనిలో ముందుకుండేటువంటి వారిగా ఉండాలి. ఒకసారి యేసు ప్రభు వారు లూకా సువార్తలో 20వ అధ్యాయం 1వ వచనం, అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు కనుక మీరు చూసినట్లయితే, ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుండగా ప్రధాన యాజకులను, ప్రజలను, పెద్దలను ఆయన యుద్ధకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యము చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు ఇచ్చాను నీకు అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారంట. ఈ అధికారం నీకు ఎవరిచ్చారు? ఏ అధికారం వల్ల నువ్వు బోధిస్తున్నావు? ఇంతటి గొప్ప అధికారం నువ్వు కలిగి ఉంటానికి కారణం ఏంటి? ఆశ్చర్యపోతున్నారు. వారికి అర్థం కావట్లా, వారి జ్ఞానానికి అర్థం కావట్లా, వారి టెక్నాలజీకి అర్థం కావట్లా. వారు ఎంత ఆలోచించినా కూడా అసలు ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన ఇంత పరిచయం ఎట్లా చేస్తున్నాడు? ఈయన ఇంత మందిని ఎట్లా ఆకర్షిస్తున్నాడు? ఈయన ఇంత మందిని ఎలా స్వస్థపరుస్తున్నాడు? ఏ జ్ఞానము చేత నీకు ఈ అధికారం ఇవ్వబడి ఉంది? నువ్వు పొందుకొని ఉన్నావు. ఈ రోజున నేను కూడా పిల్లారా ఏ అధికారం చేత వాక్యం చెప్తున్నాను? ఏమండి, నేను ఏ అధికారం చేత మీకు బోధ చేస్తున్నాను? ఈరోజు నేను ఏ అధికారం చేత సంఘాన్ని కట్టుకున్నాను? ఏ అధికారం చేత నేను పరిచయం నడిపిస్తున్నాను తెలుసా? ఇది కేవలం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన ఆత్మ చేత మనకు అనుగ్రహించిన అధికారము చేత. హల్లెలూయా. ఆయన మనకు అనుగ్రహించిన అధికారము వలనే ఆయన అంగీకరించాము. తన యొక్క సంపూర్ణంగా మనము లోబడి జీవిస్తున్నాం ఆయనకి. కాబట్టే ఆయన మనకు అధికారమును అనుగ్రహించాడు. శిష్యులకు ఆ రోజున అనుగ్రహించాడు. 70 మంది శిష్యులకు, 12 మంది శిష్యులకు ఆయన అధికారమును అనుగ్రహించాడు. వారు వెళ్తున్నప్పుడు వారిని పంపిస్తూ ఉట్టి చేతులతో పంపించకుండా అధికారాన్ని అనుగ్రహించి పంపించాడు. ఆ గొప్ప దేవుడు, ఆ శక్తి కలిగిన దేవుడు మనకు తన గొప్ప అధికారం అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపిస్తుండగా నీవు ఏ విషయంలో కృంగిపోకూడదు, ఏ విషయంలో కూడా నువ్వు బాధపడకూడదు, ఏ విషయంలో కూడా నువ్వు కలత చెందకూడదు. ఏది తక్కువ చేయబడ్డావు అనుకుంటున్నావో రేపు రాబో రోజుల్లో అదే అభివృద్ధిలోనికి రాబోతుంది. ఏది తగ్గించబడుతుందని నువ్వు అనుకుంటున్నావో రేపు రాబో రోజుల్లో నా ప్రభువు అదే ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని రాబోతున్నాడు. ఏది దిగజారిపోతుంది అని నువ్వు అనుకుంటున్నావో, ఏది చేజారిపోతుందని నువ్వు అనుకుంటున్నావో రేపు దానినే దేవుడు నూరంతలుగా ఫలింపచేసి నీ కుటుంబానికి, నీకు ఆశీర్వాదకరంగా మలచువాడు. ఒకరోజు యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. ఆయన చెప్పినటువంటి ఉపమానం లూకా సువార్త 19వ అధ్యాయం 12 నుంచి మీరు చదివినట్లయితే, ఒక వ్యక్తి దేశాంతరములకు వెళ్తున్నాడు. ఆయన వెళ్తున్నప్పుడు కొంతమందిని పిలిచి వారికి తలాంతులను ఇస్తున్నాడు. ఆయన ఒక్కొక్కరికి వారి చొప్పున తలాంతులను ఇచ్చి ఆయన వెళ్ళిపోయి కొంతకాలం తర్వాత మరలా ఆయన వచ్చి వారి తలాంతులను లెక్క చూస్తున్నప్పుడు ఒక మనిషి వచ్చి, అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన తలాంతుని నేను ఉపయోగించి, లూకా సువార్త 19వ అధ్యాయము మీరు చూసినట్లయితే, లూకా సువార్త 19వ అధ్యాయము 16వ వచనం, మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనాల వలన 10 మీనాలు లభించినని చెప్పగా, అతడు, బలానా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారమై ఉండు అని చెప్పాను. హల్లెలూయా. ఏమంటున్నాడండి? అయ్యా, నువ్వు ఇచ్చిన తలాంతులు నేను ఉపయోగించాను, నేను కష్టపడ్డాను, నేను శ్రమపడ్డాను, నేను చాలా ప్రయాసపడ్డాను. నువ్వు నాకు అప్పగించిన ఈ బాధ్యతని నేను తూచ తప్పకుండా చేయటానికి ఎంతవరకు నేను కష్టపడాలో, ఎంతవరకు నేను చేయాలో అంతవరకు నేను చేశానయ్యా, అంతవరకు నేను కష్టపడ్డానయ్యా. 10కి చేశాను, ఇదిగో 10 అని చెప్పేస్తుంటే అక్కడ ఆయన అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, 10 పట్టణముల మీద అధికారి అయి ఉండు. హల్లెలూయా. అధికారం ఇస్తున్నాడండి 10 పట్టణాల మీద. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చింది చిన్న సంఘమే కావచ్చండి, దేవుడు నీకు ఇచ్చింది చిన్న జ్ఞానమే కావచ్చండి, దేవుడు నీకు ఇచ్చింది చిన్న ఇల్లే కావచ్చండి, దేవుడు నీకు ఇచ్చిన చిన్న జీవితమే కావచ్చండి, నీకు ఇచ్చింది చిన్న వ్యాపారమే కావచ్చండి, చిన్న ఉద్యోగమే కావచ్చండి, చిన్న సంపాదనే కావచ్చండి, చిన్న కుటుంబమే కావచ్చండి. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే,
నువ్వు నీ నమ్మకత్వాన్ని కాపాడుకోగలిగితే, నమ్మకమైన సేవకుడుగా, నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా, నమ్మకమైన దేవుని బిడ్డగా, నమ్మకమైన దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా నువ్వు నివసించగలిగితే, ఆయన అంటున్నాడు, అధికారిగా నేను నిన్ను చేస్తాను, అధికారము నేను నీకు అనుగ్రహిస్తాను, ఉన్నతమైన స్థితులలో, ఉన్నతమైన స్థానాలలో నేను నిన్ను నిలబెడతాను అని చెప్పని అంటున్నాడు. ఆయన అధికారంతో బోధించాడు, ఆయన అధికారంతో కార్యాలు చేశాడు, అధికారంతో ఆయన స్వస్థతలు ఇచ్చాడు, అధికారంతో ఆయన అనేక మందిని బాగు చేశాడు, అధికారంతో ఆయన ప్రయాణాలు చేశాడు, అధికారంతో తన బోధలన్నీ కూడా నింపబడి ఉన్నవి. శాస్త్రులు ఆశ్చర్యపోయారు, ప్రజలు ఆశ్చర్యపోయారు, ధర్మశాస్త్రోపదేశకులు ఆశ్చర్యపోయారు, పరిసయ్యులు, సద్దుకాయులు ఆశ్చర్యపోయారు, రాజులు సైతము ఆశ్చర్యపోయారు. ఇతనికి ఈ అధికారం ఎలా వచ్చింది? ఈ అధికారం ఇతను ఎలా పొందుకున్నాడు? ఈ అధికారం ఇతను ఎలా కలిగి ఉన్నాడు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ అధికారం? వారి జ్ఞానానికి అర్థం కావటం లేదు. ఆ అధికారము యేసయ్య తన శిష్యులమైన మనకు అనుగ్రహించాడు. ఆ అధికారము యేసయ్య మనందరము పొందుకునేటట్టుగా చేశాడు. ఆయన మనకు ఆ అధికారాన్ని అనుగ్రహించాడు. ఆయన నామమును కలిగి ఉండగా, ఆయన నామములో ఈ రోజున మనము జీవిస్తుండగా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలలో అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక. రిఖాబారి షాతారి మోరోబా, ఆయన బలమైన కార్యాలు జరిగించునుగాక. రిఖారబోరో తోరో మస్సారి కారితే, ఆయన అద్భుతమైన ఉన్నతమైన స్థితిగతులు నిన్ను నడిపించునుగాక. ఊరబాబా కషారందరో మోరే ఖాతీరిసా. దేవుడు నీ సేవా జీవితమును వృద్ధిలోనికి తీసుకురాగలిగిన సంపూర్ణమైనటువంటి అధికారం కలిగిన వాడు. నీ పరిచర్యలను ఉన్నతమైన స్థితిలోకి తీసుకురాగలిగిన గొప్పవాడు. ఈ రోజున పాడైపోయింది అనుకుంటున్నావా? పతనమైపోయిందని అనుకుంటున్నావా? జారిపోతున్నానని అనుకుంటున్నావా? ఆయన అధికారం అంతటికి లోబడి జీవించగలిగితే ఆయన నీకు అధికారమును అనుగ్రహించే దేవుడు. ఆయన మరలా నిన్ను లేవనెత్తే దేవుడు, ఆయన మరలా నిన్ను కట్టే దేవుడు, ఆయన మరలా నిన్ను నిలబెట్టే దేవుడు, ఆయన మరలా తన స్వాస్థ్యమును నీకు అనుగ్రహించే దేవుడు. అథారిటీ, అధికారము యేసయ్య తన శిష్యులకు ఇచ్చాడు. అథారిటీ, అధికారం యేసయ్య తన ప్రజలకు ఇచ్చాడు, తన బిడ్డలకు ఇచ్చాడు. తనను ఎందరు అంగీకరించారో, తన నామమందు ఎవరు విశ్వసించారో వారందరికీ ఆయన అనుగ్రహించాడు. ఈ రోజున ఆయన మనకు అనుగ్రహించాడు. ఆ అధికారాన్ని మనం పొందుకున్నాం, ఆ అధికారాన్ని మనం స్వాధీనం చేసుకున్నాం. ఆ అధికారం మనతోనే ఉంది. ఆ అధికారాన్ని ఉపయోగించే విషయంలో ఉపయోగించవలసిన రీతిగా ఉపయోగించుదాం. యేసు నామములో మీ ఇంటి వాతావరణము కంప్లీట్గా మార్చబడును గాక. యేసు నామములో మీ సేవ పరిచర్య జీవితాలు సమూలముగా మార్చబడును గాక. యేసు నామములో మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలు బహుగా అభివృద్ధిలోనికి వచ్చును గాక. యేసు నామములో మీ కుటుంబ వ్యవస్థ చక్కగా కట్టబడి అమర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడ యేసయ్య, ఇదిగో ఈ యొక్క వాక్య పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. నాయన ఈ చెప్పబడిన ఈ యొక్క వాక్యం నాయన బిడ్డలందరి జీవితాలలో, విన్నవారి జీవితాల్లో నూరత్తులుగా మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన నువ్వు అధికారమును అనుగ్రహించావు. అథారిటీ, నీ అధికారము చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది. నీ అధికారమునకు కొరత లేదు, లేమి లేదు నా ప్రభువా. అయా నీ శిష్యులకు కమాండ్గా ఎలాగైతే నీ అధికారాన్ని నువ్వు అనుగ్రహించి పంపించావో, నిన్ను నమ్ముకున్న ప్రజలకు నువ్వు ఎలాగైతే నీ అధికారం నువ్వు అనుగ్రహించావో, ఈ రోజున నీ ప్రజలుగా, నీ బిడ్డలముగా మేము జీవిస్తుండగా నాయన నీ అధికారము చేత మీరు మమ్మల్ని నింపి, అయ్యా విన్న వారిని మీరు నింపి నీ అధికారము చేత అయా సమూలముగా వారి జీవితాలలో, వీరి కుటుంబాలలో బలమైన కార్యాలు మీరు జరిగించండి, అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి, ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి. సేవ చేయుచున్న వారి జీవితం, వారి సేవ పరిచర్యలు సమూలముగా మార్పును పొందుకోవాలి. సేవ పరిచర్యలు బహుగా విస్తరించబడాలి. అయా అద్భుతమైన కార్యాలు, సూచక క్రియలు వారి సేవ జీవితంలో వారు పొందుకోవాలి. నీ పరిశుద్ధాత్మ శక్తి, నీ పరిశుద్ధాత్మ ప్రభావం వారిలో రగలబడాలి నా తండ్రి, వారిలో నింపబడాలి. ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదని, ఏవేవో చేయాల్సిన అవసరం లేదని, ఎవరెవరో కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదని, నేను ఆయన అధికారంకు సంపూర్ణంగా నేను లోబడి జీవించగలిగితే ఆయన నాకు తన అధికారం అంతయు కూడా అనుగ్రహిస్తాడని తెలుసుకొని నీ అధికారమును పొందుకొని సేవ చేసేవారిగా, రెండంతల అభిషేకమును పొందుకునే వారినిగా ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతిని మీ మీద ఉదయింపచేయునుగాక. యెహోవా తన యొక్క ముఖ కాంతిని మీ మీద ప్రసరింపచేసి నీకు దీర్ఘాయువును, సుఖ జీవితమును, సంతోషమును, ఆనందమును అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి చిత్తమైతే మరొకసారి మనం కలుద్దాం. భయపడొద్దు, కృంగిపోవద్దు, జడియవద్దు.
ధైర్యంగా ఉండండి. ఆయన అధికారం కలిగిన దేవుడు. తన సంపూర్ణ అధికారమును నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు అనుగ్రహించును గాక. ఆమేన్.